ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. దీంతో ఫలితాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థుల నిరీక్షణకు తెరపడింది. ఏపీలో జూనియర్, సీనియర్ ఇంటర్ పరీక్షలను దాదాపు 10 లక్షల మంది రాశారు. అయితే ఈసారి ఫలితాల కోసం విద్యార్థులు కేవలం వెబ్సైట్లోనే కాకుండా వాట్సాప్ ద్వారా కూడా అందుబాటులో ఉంచింది ఏపీ ప్రభుత్వం. ఇక ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. దీంతో ఫలితాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థుల నిరీక్షణకు తెరపడింది. ఏపీలో జూనియర్, సీనియర్ ఇంటర్ పరీక్షలను దాదాపు 10 లక్షల మంది రాశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడా అని ఎదురు చూస్తున్న ఇంటర్మీడియట్ యొక్క పరీక్షా ఫలితాలు విడుదలైనాయి. ఈ యొక్క పరీక్షా ఫలితాలు మొత్తం కూడా ఆ గవర్నమెంట్ వెబ్సైట్ అలాగే వాట్సాప్ ద్వారా విద్యార్థులకు అందజేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా వాట్సాప్ గవర్నమెంట్ నెంబర్ అయిన 9502300000 సంబంధించి ఆ వాట్సాప్ ద్వారా రిజల్ట్ అందిస్తున్నారు. అలాగే ఈ యొక్క పరీక్షా ఫలితాల గురించి కూడా ఇంటర్ విద్యార్థుల తల్లిదండ్రులు, ఇంటర్ విద్యార్థులు అందరూ కూడా ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఆ ఫలితాలు విడుదల చేశారు. మొత్తానికి మంత్రి లోకేష్ ఎక్స్ లో తెలియపరిచారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ 70%, సెకండ్ ఇయర్ 83% ఆ ఉత్తీర్ణత అయితే రావడంతో విద్యార్థులు కొంత మేరకు ఊపిరి పీల్చుతున్నారు. అధికారులు కూడా ఊపిరి పీల్చుతున్న పరిస్థితి అయింది. ముఖ్యంగా ఇప్పటిదాకా విద్యార్థులందరూ కూడా తమ భవిష్యత్తు కోసం కూడా ఆ ఆశలు ఆ పల్లకీలలో ఊరేగుతా ఉన్న పరిస్థితి ఉంది ఇంటర్మీడియట్ దశలో. అయితే ముఖ్యంగా ఈ ఇంటర్ ప్రాథమిక దశలో ప్రతి ఒక్కళ్ళు కూడా తమ యొక్క ఏదైతే విద్యార్థులు చదువుకున్న అనంతరం కూడా ఇటు ఎంబీబీఎస్ లో అడుగు పెట్టాలన్నా, మిగతా కోర్సుల్లో ఇంజనీరింగ్ లో అడుగు పెట్టాలన్నా కానీ ప్రతి ఒక్కళ్ళు ఆ యొక్క పరిస్థితిని బట్టి ఆ వచ్చిన ఉత్తీర్ణత శాతాన్ని బట్టి వాళ్ళ యొక్క భవిష్యత్తులో అడుగులేసే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఎప్పుడని ఎదురు చూస్తున్న ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అయితే ఆ మంత్రి నారా లోకేష్ ఆన్లైన్ ద్వారా రిజల్ట్ విడుదల చేసిన పరిస్థితి ఉంది. దీంట్లో ముఖ్యంగా 83%, 70% చిల్లర రావడంతో అధికారులు కొంత మేరకు ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలకు సంబంధించి విడుదలైన వెంటనే వాట్సాప్ ద్వారా కూడా ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా కూడా రిజల్ట్. అయితే ఫస్ట్ ఇయర్ మాత్రం 70%, సెకండ్ ఇయర్ 83% ఉత్తీర్ణత అవడం పట్ల ఆ ఫస్ట్ ఇయర్ లో దాదాపుగా 30% మంది తప్పడంతో కొంత మేరకు ఇది ప్రభుత్వ ఉద్యోగులు గాని అధికారులు గాని కొంత నిర్లక్ష్యం అని చెప్పుకోవచ్చు. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మాత్రం 83% భారీ ఉత్తీర్ణత సాధించిందని చెప్పుకోవాలి. ప్రథమ సంవత్సర విద్యార్థులు కొంత మేరకు నిరాశ కలిగారు అని చెప్పుకోవచ్చు. అయితే విద్యార్థుల ఒకసారి రిజల్ట్ తో ఆన్లైన్ సర్వర్ మొత్తం కూడా కొంత మేరకు డౌన్ అయినప్పటికీ మరలా కొద్దిసేపట్లో ఆ సర్వర్ ఆ స్పీడ్ అందుకుంటుందని కూడా విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఆ ఇంటర్మీడియట్ బోర్డు డైరెక్టర్
కృతికా శుక్లా అలాగే ఆ మంత్రి నారా లోకేష్ ఇరువురు కూడా ఆన్లైన్ ద్వారా యొక్క పరీక్ష ఫలితాలు అయితే విడుదల చేసిన పరిస్థితి ఉంది అనుష. అయితే నాగేశ్వర్, ఎవ్రీ ఇయర్ చూసుకున్నట్టయితే వెబ్సైట్ లో మాత్రమే రిజల్ట్ చూసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఈ ఇయర్ వాట్సాప్ ద్వారా కూడా రిజల్ట్ తీసుకునే అవకాశాన్ని ఏపీ ప్రభుత్వం కల్పించింది. దీనిపైన ఏపీ ప్రజలు ఏమంటున్నారు? ఇప్పటికే ఏదైతే గతంలో చూసుకుంటే కనుక ఆ విద్యార్థులందరూ ఇంటర్మీడియట్ గాని 10వ తరగతి పరీక్ష ఫలితాల సమయంలో ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ విద్యార్థులు పరుగులు పెట్టే పరిస్థితి ఉంది. వివిధ ప్రాంతాల నుంచి వివిధ ప్రాంతాల వరకు పల్లెల నుంచి పట్టణ ప్రాంతాల్లోకి పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళు, ట్రాన్స్పోర్ట్, లారీలు, బస్సులు, ఆటోలు ఏది దొరికితే వాటి మీద కూడా వచ్చి పరీక్ష ఫలితాలు తెలుసుకునేందుకు ఆశగా ఎదురు చూసే పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఎండనక వాననక వాళ్ళ యొక్క జీవిత భవితవ్యం కోసం పరిగెత్తి పరీక్షా ఫలితాలు. కానీ నేడు ఇంటర్మీడియట్ బోర్డు వినూత్నంగా పరీక్షా ఫలితాలు మొత్తాన్ని కూడా ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా అలాగే వాట్సాప్ నెంబర్ ద్వారా ఇవ్వటం ద్వారా విద్యార్థులు వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. ఇంట్లో కూర్చొని వాళ్ళ యొక్క చేతిలో ఉన్న సెల్ ఫోన్ ద్వారా వాళ్ళ యొక్క పరీక్ష ఫలితాలతో పాటు PDF కాపీని కూడా అందుకోవడం పట్ల విద్యార్థులు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది అనుష. రైట్ నాగేశ్వర్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. దీంతో ఫలితాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థుల నిరీక్షణకు తెరపడింది. ఏపీలో జూనియర్, సీనియర్ ఇంటర్ పరీక్షలను దాదాపు 10 లక్షల మంది రాశారు. అయితే ఈసారి ఫలితాలు కోసం విద్యార్థులు కేవలం వెబ్సైట్లో కాకుండా వాట్సాప్ ద్వారా కూడా అందుబాటులో ఉంచింది ఏపీ ప్రభుత్వం.